ఎట్టకేలకు కదిలిన అధికారులు. సంగారెడ్డి జిల్లా కోయిర్ మండలం చింతలగట్టు గ్రామ శివారులో గుండం చెరువు కబ్జాకు గురైన కథనాన్ని నవతరం అశోక్ న్యూస్ వెలుగులోకి తీసుకొచ్చింది. ఈ కథనానికి స్పందించిన ఇరిగేషన్ శాఖ అధికారులు నేడు చెరువును సందర్శించి ఆయా ప్రాంతంలో కబ్జాకు గురైన స్థలాన్ని ఈఈ, డిఈ, జేఈలు సర్వే నిర్వహించి ఎఫ్టీఎల్ను గుర్తించారు. తహసీల్దార్, ఇరిగేషన్ శాఖ అధికారులు మరోసారి జాయింట్ సర్వే నిర్వహించి అద్దులు గుర్తించి ఆ యొక్క కబ్జా గురైన స్థలాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకుంటామని అధికారులు తెలిపారు. జాతీయ రహదారి పక్కన విలువైన భూమి చెరువును కబ్జా చేయాలని చూసిన కుట్రదారుల యొక్క కుట్రలను బయటబయలు చేసిన నవతరం అశోక్ న్యూస్ను గ్రామస్తులు అభినందించారు. ఈ యొక్క కథనాన్ని వెలుగులోకి తెచ్చినందుకు నవతరం అశోక్ న్యూస్కు ధన్యవాదాలు తెలిపారు. చింతల్గట్ గుండం చెరువు కబ్జాకు గురైంది. దీన్ని నవతరం అశోక్ న్యూస్ వెలుగులోకి తెచ్చి ప్రజలకు ఎంతో మేలు చేశారు. వారికి మా యొక్క ధన్యవాదాలు గ్రామ తరపున. అదేవిధంగా పత్రికా విలేకరులకు కూడా ధన్యవాదాలు చెప్తున్నాం మా గ్రామ తరపున. నా పేరు ఎక్బాలు, చింతలగట్టు విలేజ్. మా చింతలగట్టు చెరువు గుండం చెరువు కబ్జా గురైంది. దీనికి మీడియా, ప్రింట్ మీడియా వీళ్ళంతా వెలుగులోకి తెచ్చి కబ్జా గురైన దానికి మా విలేజ్ వాళ్ళకు బయట వాళ్ళంతా సహకరించారు. దీనికి ఇవాళ జాయింట్ సర్వే అని చెప్పారు. ఇరిగేషన్ వాళ్ళు రాలేరు, ఎంఆర్ఓ గారికి సహకరించారు, రెవెన్యూ వాళ్ళకి సహకరించలేరు. ఈ ఎలక్ట్రానిక్ మీడియా ఊరి తరఫున నా తరఫున ధన్యవాదాలు. గుండం చెరువు చింతల్గట్ గ్రామంలో గల ఈ చెరువుని ఏంటంటే కొంత స్వార్థపరులు ఏంటంటే కబ్జా చేయడం జరిగింది. అయితే దాన్ని బట్టి చూస్తే ఏంటంటే సైట్లో చూస్తే ఏంటంటే ఇది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చెరువు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర ఎక్కడ కూడా రికార్డులు లేవని చెప్పడం జరుగుతుంది. అయితే ఆ రికార్డు లేనందుకు ఏంటంటే జాయింట్ సర్వే కింద రెవెన్యూ డిపార్ట్మెంటు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కలిపి జాయింట్ సర్వే పెట్టుకున్నారు. కానీ ఈరోజు ఏంటంటే ఇక్కడ వారిద్దరి మధ్యలో కోఆర్డినేషన్ లేక ఏంటంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు రాక ఏంటంటే సరైన రీతిలో జాయింట్ సర్వే జరగలేదు. కాబట్టి ఇదే కాకుండా ఏంటంటే నేను క్లియర్గా గతంలో ఏంటంటే ఒక సంవత్సరం కిందనే క్లియర్గా ఏంటంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకు చెప్పడం జరిగింది. దాంట్లో క్లియర్గా ఏంటంటే జైరాబాద్ నియోజకవర్గంలో ఉన్న మొత్తం చెరువులు కూడా అన్నీ ఏంటంటే కబ్జాకు గురి అవుతున్నాయి. జైరాబాద్లో ల్యాండ్ రేట్లు ఇంక్రీజ్ కావడం వల్ల అన్ని కబ్జాకు గురి అవుతున్నాయి. వీటిని అన్నిటి ఎఫ్టీఎల్ ఫిక్స్ చేయమని చెప్పినా కూడా ఇప్పటి వరకు ఎవరు కూడా పట్టించుకోలేదు. నేను సిఈ కంప్లైంట్ చేసి ఉంటే, ఎస్సీ కంప్లైంట్ చేశాను. ఎస్సీ కంప్లైంట్ చేస్తే వాళ్ళందరూ జాయింట్గా కాన్ఫరెన్స్ తీసుకొని మాట్లాడినా కూడా ఇప్పటి వరకు దానిపైన చర్యలేదు. అదేవిధంగా నేను గతంలో ఎస్సీ కాన్ఫరెన్స్ చేస్తుండగా జిల్లా పరిషత్లో జైరాబాద్ నియోజకవర్గంలో జరుగుతున్న చెరువుల యొక్క కబ్జాల గురించి లేవనెత్తినప్పుడు అప్పుడు అక్కడ ఉన్న ఎస్సీ గారు ఏంటంటే అవన్నీ నోట్ చేసుకొని అటెండ్ అవుతామని చెప్పారు. కానీ మొన్న అడిగితే కూడా అటెండ్ అయినామన్నారు. కానీ ఎక్కడ కూడా అటెండ్ అయినా దాఖలు లేవు. కాబట్టి ఇది తప్పంతా ఏంటంటే ఫస్ట్ ఏంటంటే ఇరిగేషన్ డిపార్ట్మెంటు, ఆ తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్. కాబట్టి ఇక్కడ జైరాబాద్ నియోజకవర్గంలో 7 చెరువులున్నా 7 న్యాచురల్ కోర్సెస్లు ఉన్నా కూడా వాటిని డైవర్ట్ చేయడానికి కానీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు పర్మిషన్లు ఇస్తున్నట్టు తెలిసింది. ఆ పర్మిషన్లు ఏంటంటే ఇవ్వకుండా సరైన రీతిలో సర్వే చేసిన తర్వాతనే ఇవ్వాలని చెప్పేసి డిపార్ట్మెంట్కు డిమాండ్ చేస్తుంది.